సో హౌస్ వైఫ్ సిరీస్లో ఈరోజు సెకండ్ వీడియో. సో ఇందులో కూడా మనం ఒక 3 బేసిక్ ఎక్సర్సైజ్ చేద్దాం. సో బేసిక్గా కంఫర్టబుల్గా ఇంట్లోనే లేడీస్ చేసుకోవడానికి, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్, దీస్ ఎక్సర్సైజెస్ ఆర్ కంఫర్టబుల్. సో లెట్స్ గో. సో ఫస్ట్ ఎక్సర్సైజ్, ఇలా కొంచెం స్లాంట్గా బ్యాక్ వీ షేప్లో బెండ్ అయ్యి 1 2 3 రష్యన్ ట్విస్ట్స్ అనమాట. రష్యన్ ట్విస్ట్స్ అంతే. అలాగే ఒక 23 సెట్లు చేద్దాం. ఓకే, రైట్తో స్టార్ట్ చేద్దాం. ఓకే బ్రో, రైట్తో స్టార్ట్ 1 2 3 20 చేద్దాం. 3 సెట్లు చేద్దాం. సో 3 సెట్లు చేద్దాం. ఫస్ట్ సెట్ రష్యన్ ట్విస్ట్స్. 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అయింది. ఒక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకొని అమ్మా. చేద్దాం. సరే సరే, నెక్స్ట్ రెడీయా? 1 సెకండ్ సెట్. 1 2 3 గో. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Yeah. సో ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బేసిక్గా యాప్ స్క్వీజ్ చేయకుండా చేస్తే మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో స్టమక్ బిగబెట్టి చేయండి ఎక్సర్సైజ్. స్క్వీజ్ చేసి అప్పుడు టర్న్ అవ్వండి, అప్పుడు మీకు యాప్స్ పడుతుంది. క్యాజువల్గా చేస్తే బ్యాక్ పెయిన్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, రెడీ? లాస్ట్ సెట్. 1 2 3 గో. 1 2 3 4 5 స్క్వీజ్ చేయండి యాప్స్. Yeah. So next exercise, lie down avandy. Lie down is sky ups. 1 2. Okay, hands ఇలా పెడతారు, లేచుండి పైకి లిఫ్ట్ చేస్తారు. సో బేసిక్గా బాడీ ఎక్స్టెండ్ కూడా అవుతుంది. ఓకే, ఫస్ట్ సెట్ స్కై అప్స్. 1 20 3 sets. First set 1 2 3 go. యా. సో సెట్కి 20 చేస్తున్నాం మనం. బట్ మీరు బిగినర్స్ అయితే కౌంట్ తగ్గించుకోండి, స్లోగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ 20కి వెళ్ళండి. సో సెకండ్ సెట్కి వెళ్దామా? రెడీ? 1 2 3 గో.
ఇది అవలా 20. ఓకే, సో లెగుస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి, అండ్ బెండ్ అవుతున్నప్పుడు బ్రీత్ ఇన్ చేసుకోండి. సో దానికి ఏంటంటే ఈ బ్రీతింగ్ అనేది మీ యాప్స్కి ఇంకొంచెం ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. సో మీ యాప్ షేప్లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రెడీ, థర్డ్ సెట్ ఫైనల్. అండ్ లెగ్స్ వచ్చి మీరు స్ట్రైట్గా ఇట్లా పెట్టుకుంటే చాలు, కంప్లీట్గా ఇలా టచ్ అవ్వాలని లేదు, కొంచెం ఇలా పెట్టుకోండి. రెడీ, లిటిల్ లిఫ్ట్ చేసుకోండి, నీస్ నో ఇష్యూ. 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, సెకండ్ ఎక్సర్సైజ్ 20 ఈచ్, 3 సెటిల్ చేసాం. సో ఫైనల్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్లాంక్ పొజిషన్లో ఉండి మీ నీస్తో ట్యాప్ చేస్తాం ఎల్బోస్. ఓకే, రెడీయా? టేక్ పొజిషన్. సో బేసిక్ ప్లాంక్ పొజిషను, హిప్ కొంచెం లిఫ్ట్ చేస్తారు, అండ్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ ఎల్బోకి, రైట్ లెగ్ రైట్ ఎల్బోకి. ఓకే, విల్ స్టార్ట్ విత్ రైట్ ఎల్బో. ఫస్ట్ సెట్ 20లో. రెడీ, 1 2 3 గో. సో ఉమెన్ గురించి ఫోకస్ చేసి చెప్తున్నాం కాబట్టి ఎక్సర్సైజ్. సో మీకు టచ్ అవ్వకపోయినా నీ అట్లీస్ట్ ఎంతవరకు కుదిరితే అంతవరకు మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేయి. అలా ఎక్స్టెండ్ చేస్తూ మెల్లిగా మీ ఎల్బోకి టచ్ అవ్వడానికి మీ నీస్ని ట్రై చేయండి. కుదిరిన పక్షాన్ని ఎంతవరకు అయితే అంతవరకు మ్యాక్సిమం టచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఓకే సో ఫస్ట్ సెట్ మనం ఎల్బో ప్లాంక్ పొజిషన్లో చేసాం. సో అది కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే మీ హ్యాండ్స్ పుషప్ పొజిషన్లో పెట్టి దెన్ యూ కెన్ గో. ఓకే, సో ఈ వేరియేషన్ చేద్దాం ఇప్పుడు. సెకండ్ సెట్. రెడీ, గో అంటాను. రైట్ లెగ్తో ఫస్ట్ స్టార్ట్. 1 2 3 గో. 1 సో ఈరోజు మనం చేస్తున్న ఈ యాబ్స్ ఎక్సర్సైజ్ ఫర్ ఉమెన్లో ఎవ్రీ టైం స్క్వీజ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. సో థర్డ్ సెట్ యాజ్ ఇట్ ఈజ్గా ప్లాంక్ పొజిషన్కి వెళ్దాం. ప్లాంక్ పొజిషన్లోకి వెళ్ళి విల్ స్టార్ట్ విత్ రైట్ లెగ్. ఓకే, రెడీ, 1 2 3 గో.
ఓకే, సో ఈ సింపుల్గా 3 ఎక్సర్సైజ్ ముచ్చటగా 3 ఎక్సర్సైజ్ 3 సెట్లు ఫినిష్ చేసాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ చెప్పండి. బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం. ఏమని